నమస్కారం. వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం ఏదైతే ఉందో దీనికి ఒక వ్యక్తి ప్రధాన కారణం. చాలా కారణాలు ఇందాక మాట్లాడుకున్నాం. ఒక ప్రధాన కారణం అంటే మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి వారి పార్టీని విభేదించి అంటే వారి పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారిని మొదటగా విభేదించాడు, తర్వాత వారి పార్టీని విభేదించాడు, జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించాడు. ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఒక ఎంపీ నన్ అబౌట్ దెన్ నర్సాపురం ఎంపీ అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారు విభేదించిన కారణానికి, విమర్శించిన కారణానికి, పాలసీలను విభేదించితే వారి పార్టీ నాయకులు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపితే వ్యక్తిగత కక్ష పెట్టుకొని తనని రఘురామ కృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారని వారు పలు సందర్భాల్లో చెప్పుకురావడం జరిగింది. రచ్చబండ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఎంపీగా ఉండి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద కాకుండా వారి పార్టీ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసిందని చెప్పేసినటువంటి, నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికే ఏ విధంగా అన్యాయం చేసింది, పార్లమెంట్ సభ్యులు ఏ విధంగా అన్ఫిట్, మా ఎమ్మెల్యేలు ఏ విధంగా అన్ఫిట్, మా ముఖ్యమంత్రి ఏ విధంగా అన్ఫిట్, మా పార్టీ ఎటువంటి దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటుందో అంటూ నిత్యం వారి పార్టీ మీద, వారు ఎన్నిక కాబడినటువంటి పార్టీ నుంచే వారే 4 సంవత్సరాల పాటు తూర్పారబడడం జరిగింది. వీరు తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ గారిని చూసాం, తర్వాత ఉండవల్లి శ్రీదేవి గారిని చూసాం, ఇలా తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని వినటువంటి మళ్ళీ ఆనం నారాయణ రెడ్డి గారిని చూసాం. సీనియర్ నాయకులు కూడా మొదటగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసమ్మతి నాయకులు, అవమానాలకు గురైనటువంటి నాయకులు ఆ పార్టీని వీడి వ్యతిరేకంగా ఆ పార్టీకి పనిచేయడానికి ప్రధాన కారణం రఘురామ కృష్ణరాజు గారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందంటే అది ఒకరి వల్ల, రఘురామ కృష్ణరాజు గారి వల్ల. తనని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అది కూడా తన పార్టీ నుంచే గెలిచినటువంటి వ్యక్తి, తాను ఇచ్చినటువంటి బీఫామ్ మీద గెలిచినటువంటి రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలని, తన పార్టీ విధానాలని తూర్పారబట్టి రచ్చబండ అనే ఒక ప్రోగ్రాం ద్వారా 4 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రజలకు వివరించడంతో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందని చెప్పేసి మనం ఒకసారి భావించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించే వ్యక్తుల ఇట్లా రఘురామ కృష్ణరాజు గారు కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, మరో కొందరు నాయకులు కావచ్చు, వీళ్ళకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి అని అమాంతం భుజాన ఇక్కడ పెట్టుకొని మోసేటువంటి వ్యక్తులకు, అది ఉండవల్లి శ్రీదేవి గారు పార్టీలో ఉన్నప్పుడు అన్న గుండె కొట్టుకుంటుంది జగన్ 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 అని చెప్పేసి అని, బుల్లెట్ కంటే ముందు వచ్చాడు మా అన్న అని చెప్పేసి రోజా గారి వ్యాఖ్యలు అయితే ఏంటి, అలాగే జొన్నలగడ్డకు సంబంధించినటువంటి జొన్నలగడ్డ పద్మావతి గారు అయితే ఏంటి, సింగనమల శాసనసభ్యురాలుగా చేసినటువంటి వారైతే ఏంటి, పుష్ప శ్రీవాణి గారు అయితే ఏంటి, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, సోషల్ మీడియా వేదిక ద్వారా పంచు ప్రభాకర్, శ్రీరెడ్డి, సజ్జల గారి ప్రధాన కారణం, సజ్జల గారు ఈ ఘోర పరాజయానికి కారణం అని చెప్పేసినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి గెలిపిద్దాం, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచుకుందాం అని చెప్పేసినటువంటి వారిని అమాంతం ఇట్లా చూపించే ప్రయత్నంలో వారిని జోకే ప్రయత్నం పెద్దగా చేశారు. అది జగన్కి చాలా పెద్ద డ్యామేజ్ అయిందని చెప్పేసి, జగన్ జనంలో లేకపోవడంతో ఈ ఘోర పరాజయం జరిగిందని చెప్పేసి చాలామంది చెప్పుకొస్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో సహా వారు ఇచ్చినటువంటి బీఫామ్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కాబడిన తర్వాత మంత్రులు అయినటువంటి వ్యక్తులు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, పవన్ కళ్యాణ్ గారు పట్టుమని 10 సర్పంచులు గెలిపించుకోలేకపోయాడు, పట్టుమని 10 మంది శాసనసభ్యులను గెలిపించుకోలేక స్వయాన తానే 2 చోట్ల పోటీ చేసే, తన కులం ఎక్కువ ఉందని చెప్పేసి పోటీ చేసినటువంటి భీమవరంలో ఓడిపోయాడు, గాజువాకలో ఓడిపోయాడు, తాను ఆంధ్రప్రదేశ్లో 0 సినిమాలో మాత్రమే హీరో అని చెప్పాడు. అయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి 0, పవన్ కళ్యాణ్ హీరో. పవన్ కళ్యాణ్ హీరో, జగన్మోహన్ రెడ్డి 0. పవన్ పాత్ర కూటమి గెలుపులో చాలా పెద్దది. తాను తగ్గి జగన్మోహన్ రెడ్డిని తగ్గించాడని, ఎన్నికలకు ముందు తాను తగ్గి తక్కువ సీట్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డిని తగ్గించాడని, తానకంటే తగ్గించాడని చెప్పేసి 2 సీట్లు గెలవలేనన్నారు కదా, 2 చోట్ల గెలవలేనన్నారు కదా, 1 సీటు గెలవలేదన్నారు కదా, 151 సీట్లని ఆ చివరగా ఉన్నటువంటి 1ని తీసేసిన 15 సీట్లకు మిమ్మల్ని పరిమితం అయ్యేటట్టు చేయగలిగిన అని చెప్పేసి అన్నటువంటి నినాదాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానించేటువంటి వ్యక్తులు చెప్పుకొచ్చాను. ప్రతిపక్ష హోదా, నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు నాయుడు అని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అవహేళనగా విధంగా మాట్లాడడం చూసాం. వారి శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వారి కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి భార్యని, లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు చెమర్చేలాగా మాట్లాడడం జరిగింది. నాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడం జరిగింది, ఈ సభలో నేను ఉండలేను, ఇది సభ కాదు, ఇది గౌరవ సభ కాదు, ఇది గౌరవ సభ కాదు,
ఇక్కడ కుసంస్కారం ఉన్నారు, ఈ సభలో ఉండను, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగాని ఇందులోకి వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను మీ పార్టీలోంచి తీసుకోను, నీకు ప్రతిపక్ష హోదా ఉంచుతా అని చెప్పేసి. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పలే, ముఖ్యమంత్రిగా ఈ సభలోకి వస్తా అని వెళ్ళిపోయాడు. కానీ వచ్చేటప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా వస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పకోకుండా చేసి ఈరోజు చూయించాడని చెప్పేసి అన్నటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, విశ్లేషకులు చాలామంది చెప్పుకొచ్చాను. బాస్ ఇస్ బ్యాక్. 1984 అయితే ఏంటి, 94 అయితే ఏంటి, 2014 అయితే ఏంటి, 2024 అయితే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో తెచ్చుకోవడంలో ఎప్పుడు కూడా అడుగు తడబడలే. పార్టీని అందలం వెంకించడంలో, అధికారానికి తీసుకురావడంలో తడబడలే. అధికారం నుంచి అధికారంలోకి రావడానికి మాత్రమే తడబడ్డాడు. దానికి గల ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం వైపు నడిపించగలలే, అటువైపుగా అడుగులు ఉడగలగాలని చెప్పేసి అని పార్టీని బలోపేతం చేయడంలో కాస్త నిర్లక్ష్యం వహించడం కారణం చేత అధికారం నుంచి అధికారంలోకి రావడంలో మాత్రమే తడబడ్డాడు. గతంలో ప్రూవ్ అయింది, మళ్ళీ ప్రూవ్ చేశాడు. 84లో 94లో దేశ రాజకీయాలని, 1904లో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంక్షోభం ఏర్పడిందో చూసాం. నాదెళ్ల భాస్కర్రావు గారి ఉదాంతం 1994లో చూసాం. 2014 ఉదాంతాన్ని చూసాం. 2024 దేశం యావత్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని దిక్కుగా చూసేలాగా నేడు ఫలితాలని తీసుకురాగలిగాడు. పవన్ కళ్యాణ్ గారి కృషి కారణం చేత, సహకారం కారణం చేత అని చెప్పేసి. అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చుట్టే, అంటే వాళ్ళిద్దరి ఫేసెసే పెద్దగా ప్రొజెక్ట్ అయ్యాయి కాబట్టి కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉన్నప్పటికీ మోదీ గారి ఫేసు, బీజేపీ నాయకుల ఫేస్ పెద్దగా లేదు. చివరాఖరికి వారి కూటమి అభ్యర్థి అంటే ప్రధాన వ్యక్తులు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మేనిఫెస్టోని పట్టుకోవడం జరిగింది. బీజేపీ అంత ఇన్యాక్టివ్ ఉండింది, అంత ఇగ్నోరెన్స్ ఉండింది. ముందు ఫేజ్గా వీళ్ళిద్దరు కష్టపడినప్పటికీ వెనకాల లోకేష్ గారు నేటి ఈ ఫలితంలో చాలా గొప్ప పాత్ర పోషించాడని చెప్పేసి. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసినటువంటి దాడులకి, భయభ్రాంతులకు గురవుతా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు వాళ్ళకు భరోసానిచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. వారి కోసం పరామర్శకి వెళ్ళి వారి కుటుంబాలకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు వారి పిల్లల్ని తీసుకొని వాళ్ళకి విద్యకి, వైద్యానికి అయ్యే ఖర్చుల్ని, ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. గత 4 సంవత్సరాలు ప్రజల మధ్య ఉంటూ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కలుచు పార్టీ బలోపేతం కోసం యువగలం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి యువగలం కార్యక్రమంలో ముందుకు పోతున్న సందర్భాలనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతే, అరెస్ట్ ఉదాంతం అప్పుడు ఢిల్లీ వేదిక ద్వారా పీకే గారిని కలవడం అయితే, బీజేపీ పెద్దలను కలవడిసి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, పార్టీ ఈ సందర్భంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు వచ్చేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా 2014లో అధికారంలోకి రావడానికి లోకేష్ గారు పార్టీ ఫ్రంట్ ఎండ్లో కాకుండా బ్యాక్ ఎండ్లో ఉండి పెద్ద ఎత్తున పనిచేశారని, 2024లో పార్టీ అధికారంలో రావడానికి ఫ్రంట్ ఎండ్ నుండి పెద్ద ఎత్తున పనిచేశాడు. అయితే ఎన్నికల సమయానికి మాత్రం ముగ్గురు అయితే ప్రమాదం అని చెప్పేసి అని ఇద్దరే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే విజిబిలిటీ ఉండేలాగా వారు చాలా వరకు కొన్ని నియోజకవర్గాలకే, కొంత ప్రాంతానికే పరిమితమేనని చెప్పేసి అని చెప్పేస్తాను. సో నేటి ఫలితంలో కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అని, చంద్రబాబు గారి వ్యూహాలని చెప్పేసి అని, తెలుగుదేశం పార్టీ నిర్మాణం ఎంత గొప్పదో అని చెప్పేసి అనేటువంటి చాలామంది చెప్పుకోవచ్చు అంటారు. 40 ఏళ్ళ నుంచి అంటే భూస్థాపితం రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా అని చెప్పేసి లేదు, బలంగా ఉందని చెప్పేసి అని నిరూపించడంలో లోకేష్ గారి పాత్ర ఎనలేదని అని చెప్పేసి. నమస్కారం.